మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపూర్ వేదికగా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రతిపాదనపై మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలను వదిలిపెట్టి కేవలం ప్రతిపక్ష పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో ప్రజలకు అర్థమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన కేసీఆర్ను మరమనిషి అని సంబోధించడం అర్ధరహితమని, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉనికే లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఆ పార్టీ అవలంబిస్తున్న వింత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. లక్ష్మీకాంత్ అనిలేడి ఉన్నాడు నలుగురమే కదా. పాలకవర్గం తీర్మానం చేయాలనుకుంటున్నాం. ఆ పార్టీ విధానం ఏంది? ఆ పార్టీ ప్రజల కోసం పెట్టిన పార్టీయా, ఆ పార్టీని వేరే ఎవరో వెనకాల నుండి పెట్టించిన పార్టీయా? ప్రజలన్నీ కూడా గమనిస్తారు. రెండవది. మూడవది, గతంలో కూడా తెలంగాణలో చాలా పార్టీలు వచ్చినాయి. ఆలి నరేంద్ర గారి నుంచి మొదలుకొని నాగం జనార్దన్ రెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు, తర్వాత ఇతరత్ర చాలామంది, విజయశాంతి గారు, చాలామంది పార్టీలు పెట్టింది. కానీ ఆ పార్టీల పరిస్థితి ఏమైందో తెలంగాణలో మీ అందరికీ కూడా తెలుసు. నేను ఇంకో మాట అడుగుతుంది. ఇక్కడ పార్టీ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళని కదా విమర్శించాల్సింది, తిట్టాల్సింది వాళ్ళని కదా. వాళ్ళని తిట్టకుండా మా ప్రతిపక్షాన్ని తిట్టుడేంది అంటేనే ఆ పార్టీ వైఖరి ఏందో, ఆ పార్టీ విధానం ఏందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక మీరు అన్న ప్రశ్న సారయ్య గారు అడిగారు, కేసీఆర్ మరమనిషి. నేను ఒక మాట అంటున్నా బ్రదర్, అసలు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడిది, మేమంతా ఎక్కడిది, మనం ఎక్కడిది? కేసీఆర్ గారి గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారే లేని మనం ఎక్కడిది, మన తెలంగాణ ఎక్కడిది? అన్నిటికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారిని మరమనిషిని మాట్లాడినటువంటి వాళ్ళకి నేను గుర్తు చేస్తాను. కేసీఆర్ ఎట్లా మరమనిషి అవుతాడు? 70 లక్షల పైచిలకు రైతుల కుటుంబాలకు 73,000 కోట్లు రైతు బంధు రూపం లేచినందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడా? 15 లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసి కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చినందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడా? 15 లక్షల గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ ఇచ్చి ఒక అన్నలాగా వాళ్ళని ఆదుకున్నందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడా? 4.5 లక్షల ఒంటరి మహిళలకు 200 ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చినందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడా? లక్షలాది మంది అవ్వలకు తాతలకు 200 ఉన్న పెన్షను 2,000 రూపాయలు చేసి వాళ్ళ కన్న కొడుకులాగా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడా? రైతు పెద్ద మరణిస్తే ఆ కుటుంబంలో రైతు బీమా కింద 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడా? ఇవాళ కాళేశ్వరం ద్వారా కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కానీ, మిషన్ కాకతీయ ద్వారా కానీ తెలంగాణ బీడు భూములకు నీళ్లు మలిపినందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడా? మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇచ్చినందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడా? ఎందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడు? ఎట్లా కేసీఆర్ మరమనిషి అవుతాడు? చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ ద్వారా యాదవులు, ముదిరాజులు, బెస్తా కుటుంబాలను ఆదుకున్నందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడా? దళిత బంధు లాంటి 10 లక్షల రూపాయలు ఇచ్చి దళిత కుటుంబాలను ఆదుకున్నందుకు కేసీఆర్ గారు మరమనిషి అవుతారా? ఎందుకు మరమనిషి అవుతారు కేసీఆర్ గారు? తెలంగాణ తెచ్చినందుకు మరమనిషి.